లక్షలకు లక్షలు కట్నంగా ఇచ్చారు. తులాల కొద్ది బంగారాన్ని ముట్ట చెప్పారు. ఘనంగా కూతురికి పెళ్లి చేశారు. కానీ అత్తింటి వారికి ధనదాహం మాత్రం తీరలేదు. పెళ్లైన 6 నెలల నుంచే అదనపు కట్నం కోసం వేధించడం మొదలుపెట్టారు. చాలాసార్లు అదనపు కట్నం తేవాలంటూ భర్త ఆమెను చితకబాది పుట్టింటికి పంపాడు. అయినా ఓపిక పడుతూ వస్తుంది ఆమె. పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీలు జరిగాయి. పోలీసులు కూడా కౌన్సిలింగ్ ఇచ్చారు. అయినా అతడి తీరు మారలేదు. ఇప్పుడు ఆ వివాహిత అనుమానాస్పద స్థితిలో మరణించింది. దాంతో ఆ తల్లిదండ్రులు గుండెలు బాదుకుంటూ రోధిస్తున్నారు. ఖమ్మం జిల్లా కేంద్రానికి చెందిన కట్టా వెంకటేశ్వర్లు కుమార్తె జాస్మిన్ కు హైదరాబాద్ ఎల్బీనగర్లో నివసించే సాఫ్ట్వేర్ ఇంజనీర్ పెండెం రాజశేఖర్తో 4 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. పెళ్లి సమయంలో తల్లిదండ్రులు 25 లక్షల నగదు, 20 తులాల బంగారాన్ని కట్నంగా ఇచ్చారు. అయితే పెళ్లైన కొద్ది రోజులకే జాస్మిన్ను భర్తతో పాటు అతని కుటుంబ సభ్యులు అదనపు కట్నం కోసం వేధించడం మొదలుపెట్టారు. అదనపు కట్నం తేవాలంటూ వారంతా ఆమెను పలుసార్లు తల్లిదండ్రుల వద్దకు పంపారు. ఖమ్మంలో జాస్మిన్ తండ్రి పేరుతో ఉన్నటువంటి ఇంటిని రిజిస్ట్రేషన్ చేయాలని ఒత్తిడి చేశారు. జాస్మిన్ తల్లిదండ్రులు ఖమ్మం మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో వారు రాజశేఖర్ను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. పెద్ద మనుషులు కూడా భర్త రాజశేఖర్తో పాటు అతడి కుటుంబ సభ్యులకు నచ్చచెప్పారు. కానీ జాస్మిన్ అత్తింటి వారిలో ఎలాంటి మార్పు రాలేదు. అయితే జాస్మిన్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుందని సమాచారం అందడంతో ఆమె తల్లిదండ్రులు గుండెలు బాదుకుంటూ ఆమె ఇంటికి పరుగులు పెట్టారు. కూతురు విగతజీవిగా పడి ఉండడాన్ని చూసి తల్లిదండ్రులు భోరుమన్నారు. జాస్మిన్ ఒంటిపై గాయాలతో శరీరమంతా కమిలిపోయి ఉన్నట్లు తల్లిదండ్రులు గుర్తించారు. భర్త రాజశేఖర్ తమ బిడ్డను చిత్రహింసలు పెట్టి వైరుతో ఉరివేసి ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్రీకరించాడని వారు ఆరోపించారు. పోలీసులు దర్యాప్తు చేసి జాస్మిన్ భర్త రాజశేఖర్తో పాటు అతడి కుటుంబ సభ్యులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని తండ్రి వెంకటేశ్వర్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.